హలో గాయ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మన టాపిక్ ఏంటంటే టీఎస్ హైకోర్ట్ కండక్ట్ చేసినటువంటి సిస్టమ్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ యూ సీ నో ఐకాన్స్ ఆన్ ద డెస్క్టాప్ హౌ కెన్ యూ ఓపెన్ ప్రోగ్రామ్ సచ్ యాస్ మైక్రోసాఫ్ట్ వర్డ్. సో మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించి డెస్క్టాప్ పైన ఎటువంటి ఐకాన్స్ లేకపోతే ఎలా ఓపెన్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్ అండ్ సెలెక్ట్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద మెన్యూ. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఫ్యూచర్ ఎంఎస్ వర్డ్ విల్ బీ యూజ్డ్ ఇఫ్ యూ ఆర్ టు సెండ్ ద సేమ్ ఈమెయిల్ మెసేజ్ టు మల్టిపుల్ రిసిపెంట్. సో ఎంఎస్ వర్డ్కి సంబంధించి మనం ఏ ఫీచర్ని ఉపయోగించి సేమ్ ఈమెయిల్ని మల్టిపుల్ రిసిపెంట్స్కి పంపించవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1, మెయిల్ మర్జ్. నెక్స్ట్ వచ్చేసి, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైన్డ్ టు గార్డ్ అగైనెస్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ. సో మనకు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అవ్వకుండా సో మన కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం, సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ ఏదైనా కావచ్చు, ఏది యూజ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇందులో ఆప్షన్ 1 ఈజ్ ద ఫైర్వాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో సో హెచ్పి యూఎక్స్ కావచ్చు, విండోస్ 10 అండ్ యూనిక్స్ ఇవన్నీ కూడా ల్యాప్టాప్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆండ్రాయిడ్ అనేది మొబైల్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆపరేటర్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్. సో ఇందులో ఆప్షన్ 1 ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, సో ఇదే మనకు హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్నటువంటి ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎక్సెల్ రిక్వైర్స్ అన్ ఆపరేటర్ టు ఇండికేట్ దట్ ఏ ఫార్ములా ఈజ్ బీయింగ్ ఎంటర్డ్ ఇన్ ఎ సెల్ సచ్ యాస్. సో ఇందులో మనకు ఆప్షన్ 2 ఉంది కదా, ఈక్వల్ టు. సో ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ మ్యాక్రో. సో మ్యాక్రో అంటే ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో స్మాల్ ప్రోగ్రామ్స్ క్రియేటెడ్ ఇన్ ఎంఎస్ వర్డ్ టు ఆటోమేట్ రిపిటేటివ్ టాక్స్ బై యూజింగ్ VBA. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, డిఫాల్ట్ పోర్ట్స్ ఆఫ్ HTTP అండ్ HTTPS. సో HTTP అండ్ HTTPSకి సంబంధించి డిఫాల్ట్ పోర్ట్స్ ఏవని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసి మనకు 80 and 443. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాకప్ టెక్నిక్ ఈస్ మోస్ట్ స్పేస్ ఎఫిషియంట్. సో కింది వాటిలో ఏది ఎక్కువ స్పేస్ ఎఫిషియంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇందులో మనకు ఆప్షన్ 3లో ఉన్నటువంటి ఇంక్రిమెంటల్ బ్యాకప్ అనేది మోస్ట్ స్పేస్ ఎఫిషియంట్ టెక్నిక్. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్లాస్ B IPv4 నెట్వర్క్ విత్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్లో ల్యాన్ని యూజ్ చేసి ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హోస్ట్ కంప్యూటర్స్ని పెట్టచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, 216. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డైరెక్టరీస్ గ్రేటర్ దెన్ అవుట్ ఫైల్ కమాండ్ విల్ బి. సో ఈ డైరెక్ట్ గ్రేటర్ దెన్ అవుట్ ఫైల్ అనే కమాండ్ దేనికోసం యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, డైరెక్ట్ అవుట్పుట్ ఆఫ్ డైరెక్టర్ కమాండ్ టు ద ఫైల్ అవుట్లైన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నేమ్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ యూజర్. సో ఒక యూజర్ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఈ కింది వాటిలో దేన్ని యూజ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 వచ్చేసి అథెంటికేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, వాట్ డస్ HTTP రెస్పాన్స్ కోడ్ 500 కోడ్ ఇండికేట్. సో HTTPకి సంబంధించిన 500 అనే కోడ్ దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పేసి అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, IP అడ్రస్ 145.5.12.37 ఈజ్. ఇది ఏ క్లాస్కి సంబంధించిన అడ్రస్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మనకు IP అడ్రసెస్ వచ్చేసి 5 క్లాసులు ఉంటాయి. సో ఇందులో ఈ IP అడ్రస్ వచ్చేసి క్లాస్ Bకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ద యూనిట్స్ ఆఫ్ ద మెమొరిటీ. సో టెరాబైట్, కిలోబైట్, గిగాబైట్ అండ్ మెగాబైట్ వీటిని డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్నకి అరేంజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. ఇందులో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, ఎందుకంటే హైయెస్ట్ వచ్చేసి టెరాబైట్, తర్వాత జిగాబైట్, తర్వాత మెగాబైట్, తర్వాత కిలోబైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నేమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ దట్ ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్ టు డ్యామేజ్, disrupt, steal or in general inflict some other bad
ఆర్ ఇల్లిజిమెంట్ యాక్షన్స్ ఆన్ డాటా హోస్ట్ ఆర్ నెట్వర్క్. సో ఇండైరెక్ట్ ఏంటంటే కిందిలో ఏ కైండ్ ఆఫ్ వైరస్ అనేది సో ఇచ్చిన డేటాకి డ్యామేజ్ చేస్తుంది, అదేవిధంగా దొంగతనం చేస్తుంది, సో ఇటువంటి ఫీచర్స్ కలిగి ఉంటుందని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇందులో ఆ వైరస్ ఏంటంటే మాల్వేర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ యూజ్డ్ ఆన్ ఏ కంప్యూటర్ టు క్యారీ అవుట్ వేరియస్ యాక్టివిటీస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్. సో మనకు ఒక కలెక్షన్ ఆఫ్ ద కంప్యూటర్ అప్లికేషన్స్, సో కొన్ని కంప్యూటర్ అప్లికేషన్స్ అన్ని కంబైన్ చేసి సో వేరియస్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయడాన్ని ఏమంటామని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 సాఫ్ట్వేర్. అండ్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యూ ఆర్ సెట్టింగ్ అప్ ఏ న్యూ విండోస్ ల్యాప్టాప్ విత్ 128 GB హార్డ్ డ్రైవ్ అండ్ యూ వాంట్ టు ఓన్లీ ఎ సింగిల్ ఫైల్ పార్టీషన్ ఆన్ ద డ్రైవ్, సో విచ్ ఫైల్ సిస్టమ్ కెన్ యూ చూస్ ఫ్రమ్. సో మనకు 128 GB హార్డ్ డ్రైవ్ ఉంటుంది కదా, సో దాంట్లో మనకు ఒక సింగిల్ ఫైల్ పార్టీషన్ అనేది చేయాలంటే ఇందులో మనం దేన్ని యూజ్ చేస్తామని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 NTFS. And next question, the process of duplicating every disk is called, and the option is mirroring. And next question, what is the full form of RAID? RAID అంటే ఫుల్ ఫామ్ ఏందని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మనకు RAID అంటే రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్. సో ఆప్షన్ 2 is the right answer. And next వచ్చేసి what is the purpose of DNS? What is the purpose of DNS server in internet? సో DNS సర్వర్ యొక్క మెయిన్ యూజ్ ఏందని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే కన్వర్టింగ్ డొమైన్ నేమ్స్ ఇంటూ IP అడ్రసెస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టు కీప్ ట్రాక్ ఆఫ్ డిఫరెంట్ మోడిఫికేషన్స్ డన్ టు డాక్యుమెంట్ విచ్ ఫ్యూచర్ విల్ బీ యూజ్డ్. సో ఒక డాక్యుమెంట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్ చేయాలంటే సో కింది వాటిలో ఏ టూల్ని యూజ్ చేస్తామని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 ట్రాక్ చేంజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి DHCP స్టాండ్స్ ఫర్. సో DHCP యొక్క ఫుల్ ఫామ్ అనేది అడుగుతున్నాడు. సో DHCP అంటే డైనమిక్ హోస్ట్ కన్ఫిగరేషన్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఆప్షన్ 24 కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ యాజ్ ఎ అదర్ ఇండివిజువల్ ఈజ్ నోన్ యాజ్ ద క్రైమ్ ఆఫ్. సో ఒకరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి వాటిని వేరే వాళ్ళకి చేరవేస్తే దాన్ని ఏమంటారని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఐడెంటిటీ థెఫ్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఫర్ ద IPv4 అడ్రస్ 192.22.7.4. సో దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్. సో మన కింది వాటిలో ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్ ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అపాచీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో మనకు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ద్వారా మనకు మేజర్ అడ్వాంటేజెస్ ఏందని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు వీటి ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. కింది వాటిలో మనకు తప్పుగా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమొరీ అండ్ స్టోరేజ్ ఆర్ డిఫరెంట్ ఇన్ దట్ మెమొరీ డాష్ అండ్ స్టోరేజ్ ఈజ్ డాష్. సో మెమొరీ అండ్ స్టోరేజ్ అనేది డిఫరెంట్గా ఉండే వాటిలో మెమొరీ అనేది టెంపరీగా ఉంటుంది అండ్ స్టోరేజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ ప్రపోజ్డ్ ద యూజ్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా ఇన్ ద డిజైన్ ఆఫ్ రిలే స్విచ్చింగ్ సర్క్యూట్. సో స్విచ్చింగ్ సర్క్యూట్లో మనకు బూలియన్ ఆల్జిబ్రా డిజైన్ని ఎవరు ప్రపోజ్ చేయడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 క్లౌడ్ ఈ షనోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సెక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సెక్షన్. సో మన ఇండియా లోపల సివిల్ సర్వీసెస్ని సో ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ 1 వచ్చేసి లార్డ్ కారన్ వాలిస్. సో ఇతనే మనకు ఇండియా లోపల సివిల్ సర్వీసెస్ని
ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బ్లూ రివల్యూషన్ ఇన్ ఇండియా వాస్ స్టార్టెడ్ బిట్వీన్ 1985 to 1990 డ్యూరింగ్ ద డాష్ 5-year ప్లాన్. సో ఫ్రెండ్స్, ఇది ఎకనామిక్ సంబంధించి క్వశ్చన్. సో మనకు బ్లూ రెవల్యూషన్ అనేది 1985 to 1990 మధ్యలో సో 5-year ప్లాన్లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ టైంలో వచ్చేసి మనకు 7th 5-year ప్లాన్ అనేది సో అమల్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి హిందూ ముస్లిం యూనిటీ మస్ట్ బీ అవర్ క్రీడ్ ఫర్ ఆల్ టైమ్ అండ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హూ అసెస్టెడ్ దిస్ రిపీటెడ్లీ. సో హిందూ ముస్లిం యూనిటీ అనేది మనకు చాలా ముఖ్యమని చెప్పేసి ఈ కింది వాటిలో ఎవరు అనడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద మ్యూజిక్ విచ్ ఈస్ పాపులర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ విచ్ ఈస్ ప్లేడ్ విత్ ద ఇన్స్ట్రుమెంట్ లైక్ హార్మోనియం, రబర్ అండ్ సారంగి. సో మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల ఒక పాపులర్ మ్యూజిక్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో వాటిని హార్మోనియం, రబబ్ అండ్ సరంగి ద్వారా ప్లే చేస్తారు. సో అది ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 చక్రి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ క్లీన్ రెన్యూవబుల్ రిసోర్స్ విత్ జీరో ఎమిషన్. ఇట్ హ్యాస్ ట్రిమెండియస్ పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెన్ బి హార్నెస్డ్ యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ డివైజెస్. సో ఇందులో మనకు జీరో ఎమిషన్కి సంబంధించి రెన్యూవల్ రిసోర్స్ అని ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోలార్ ఎనర్జీ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వూల్ ప్రొడక్షన్. సో వూల్ ప్రొడక్షన్ సంబంధించి మన కింది వాటిలో ఏ రెవల్యూషన్ రిలేట్ అయిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇందులో ఆప్షన్ 1 వచ్చేసి గ్రే రెవల్యూషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 బ్లూ రెవల్యూషన్ అంటే ఫిష్కి సంబంధించి, అండ్ పింక్ రెవల్యూషన్ అంటే ఆనియన్ సంబంధించి, ఎల్లో రెవల్యూషన్ అంటేనేమో ఆయిల్ సీడ్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూసుకుంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ 1957. సో BARC అనేది 1957లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 ట్రాంబే. నెక్స్ట్ ద బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1915. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ న్యూ ఢిల్లీ has launched an initiative called Lighting a Billion Lives, a campaign to promote the use of solar lighting devices by the poor. సో దీనికి సంబంధించి టెరీ అనేది చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్ 1947. సో మనకు 1947లో మనకు ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ టైంలో వాటన్నిటినీ ఒకే దగ్గరికి అంటే ఇండియాలో కలపడానికి మెయిన్గా వీళ్ళు ఎవరు కృషి చేసిరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆ టైంలో హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సో దీనికి ముఖ్య కారణం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందని చెప్పేసి అడుగుతున్నారు. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1587. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ హెల్ప్ టు రిమూవ్ కార్బన్ పార్టికల్ ఫ్రమ్ ది ఎయిర్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రోఫోరసిస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ రిటర్న్డ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఇన్ ద ఇయర్ డాష్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 46. సో మనకు మహాత్మా గాంధీ ఇండియాకి ఏ ఇయర్లో సౌత్ ఆఫ్రికా నుండి వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకైతే 1915లో రావడం జరిగింది. అండ్ ఎప్పుడైతే తను వచ్చారో ఆ రోజుని మనం NRA డేగా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు వారన్ హేస్టింగ్ వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాట్యూస్ కార్వ్డ్ ఇన్ గ్రానైట్ స్టోన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ శ్రావణ బెల్గోలా అండ్ ఇంపార్టెంట్ జైన్ పిల్గ్రిమేజ్ సెంటర్. సో ఇది వచ్చేసి మనకు గోమతేశ్వర, ఇది మనకు కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వార్మెస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో మనకు ఎక్కువ వేడిగా ఉండే లేయర్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఆప్షన్ 1 థర్మోస్ఫియర్. సో థర్మోస్ఫియర్ అనేది చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది.
సో అందుకే దీని పేరులోనే థర్మో అని చెప్పేసి మనకు ఉంది. సో దీన్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO కౌన్సిల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ అప్రూవ్డ్ ఇండియాస్ ప్రపోజల్ టు అబ్జర్వ్ డాష్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఏ ఇయర్ని గుర్తించడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదైతే కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్. సో ఇది మనకు ఆన్సర్ వచ్చేసి 2023. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ రన్నింగ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ టు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ఢిల్లీ టు పాలంపూర్ ఇన్ గుజరాత్. సో మనకు ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అడగడం జరిగింది. సో ఇక్కడ గుజరాత్ లోపల వచ్చేసి ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటే ఆరావళి రేంజెస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మన భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో ఎమర్జెన్సీని విధించే హక్కు ఎవరికి ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదైతే ప్రెసిడెంట్కి ఉంది. సో ఆర్టికల్ 352, 356 అండ్ 360 ప్రకారం 3 రకాల ఎమర్జెన్సీస్ని అయితే మన రాష్ట్రపతి మన దేశంలో విధించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీమేల్ క్రికెటర్స్ బికేమ్ వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ క్రికెటర్ టు టేక్ 200 వికెట్స్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్. సో మన ఇండియన్ ఉమెన్ క్రికెట్కి సంబంధించి జులాన్ గోస్వామి సో ఈ అచీవ్మెంట్ అయితే ఫస్ట్ టైం అచీవ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. సో మనకు ఇండియా లోపల ఎవరిని ఫస్ట్ లా ఆఫీసర్ అని అనడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో చాలామంది అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుంటారు, బట్ మనకు ఆన్సర్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఫ్లోరిష్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. సో మనకు ఎవరి కాలంలో హైదరాబాద్ స్టైల్ పెయింటింగ్ అనేది చాలా ఫేమస్ అవ్వడం జరిగింది లేదా చాలా అభివృద్ధి చెందింది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇందులో మనకు అసఫ్జాహీ టైంలో సో హైదరాబాద్ పెయింటింగ్స్ అనేవి ఒక గుర్తింపు పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ డే ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ సెలబ్రేటెడ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి April 6th. నెక్స్ట్ in which of the following years did the Indian Parliament pass the Biological Diversity Act. సో కింద ఏ ఇయర్లో మనకు బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది పాస్ అవ్వడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2002. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ October 2013 ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ డిక్లేర్డ్ యాజ్ ecologically sensitive area approximately 6,000 km² of the dash across 6 states in to a ESA under the Environmental Protection Act 1986. సో ఇది మనకు ఆప్షన్ వచ్చి వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ వాజ్ బహదూర్ షా టు ఎక్సెల్ టు రంగూన్ ఆఫ్టర్ హీ వాజ్ డిపీటెడ్ బై ద బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ దగ్గర బహదూర్ షా టు ఓడిపోయిన తర్వాత అతన్ని ఏ ఇయర్లో రంగూన్ పంపించడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1858. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్డ్. సో మనకు SRA అనేది ఏ ఇయర్లో పాస్ అవ్వడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1956 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ బిట్వీన్ విచ్ ఇయర్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆన్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ స్టార్టెడ్. సో ఏ ఇయర్లో మనకు ఒక స్కీమ్ అనేది కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్కి సంబంధించి స్టార్ట్ అయిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ 1988 to 89. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 times. సో 3 సార్లు మనకు INCకి ప్రెసిడెంట్ ఎవరయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వచ్చేసి హూ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1939. సో 1939లో AISPCకి ఎవరు ప్రెసిడెంట్స్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి ద లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్. సో మన ఇండియా లోపలనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడుందని చెప్పేసి అడుగుతున్నారు.
సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 తుమ్మకూర్. నెక్స్ట్ వచ్చేసి సో BOD measures of how much organic pollution in water. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ BOD? సో BOD యొక్క ఫుల్ ఫామ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. నెక్స్ట్ వచ్చేసి హూ బిల్డ్ ద స్తూపా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సాంచి. సో సాంచిలో మనకు స్తూపాన్ని ఎవరు బిల్డ్ చేస్తారంటే అశోక. సో నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఇన్వాలిడేటెడ్ విచ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ టు డిక్లేర్ దట్ అడల్టరీ కాంట్ బి క్రిమినల్ అఫెన్స్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సెక్షన్ 497. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఇస్ పర్ఫార్మ్ సంక్రాంతి ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో మన తెలంగాణ లోపల సంక్రాంతి ఫెస్టివల్కి ఏ ఫోక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇందులో మనకు బుర్రకథ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే మిగతావన్నీ కూడా నార్త్కి సంబంధించినటువంటి ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ ఆర్య సమాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్. సో ఏ ఇయర్లో స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్ని ఫామ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 1875. నెక్స్ట్ వచ్చేసి విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద స్టార్టప్ ఇండియా ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వాయిస్డ్ ద ఐడియా ఆఫ్ సపరేట్ ముస్లిం స్టేట్ ఇన్ ఇండియా. సో ముస్లిమ్స్ కోసం సపరేట్ స్టేట్ ఒక రాజ్యం కావాలని చెప్పేసి ఎవరు అడగడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మహమ్మద్ ఇక్బాల్. సో హూ ఫౌండెడ్ ద ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ విత్ అన్ ఎగ్లాటేరియన్ అప్రోచ్ ఇన్ 1927. సో 1927లో ఏఐడబ్ల్యూసీని ఎవరు ఫామ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మార్గన్ కజిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుదై హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద విచ్ ఇయర్. సో ఈ ఇయర్లో మనకు UIDAI ఆధార్ కార్డ్కి సంబంధించి UIDAI అనేది రావడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 2009. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక లాస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షెడ్యూల్స్. సో షెడ్యూల్స్కి సినానిమ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 సోలిసిట్. నెక్స్ట్ కరెక్ట్లీ సో ఫ్రెండ్స్ కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్గా ఏ స్పెల్లింగ్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది థియేటర్ స్పెల్లింగ్ THEATRE. నెక్స్ట్ వచ్చేసి సో ఎండోర్స్కి సినానిమ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 అడ్వకేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ డిస్క్రైబ్ ద అండర్లైన్ వర్డ్. సో అండర్లైన్ చేసిన వర్డ్కి ఏది కరెక్ట్ మీనింగ్ ఇస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ గుడ్ బిజినెస్ లెటర్ మస్ట్ బీ బ్రీఫ్ అండ్ క్లియర్. సో ఇక్కడ బిజినెస్ అనే వర్డ్కి బిజినెస్ అనే వర్డ్ వర్బా నౌన్ అడ్జెక్టివా ప్రిపోజిషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో బిజినెస్ ఈజ్ ఎ నౌన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు డిస్క్రైబ్ ద అండర్లైన్ వర్డ్. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇది కూడా. సో దట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రనౌన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. సో ద మూన్ డాష్ బ్రైట్లీ ఓవర్ ద లేక్ లాస్ట్ నైట్. సో ద మూన్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ షోన్. నెక్స్ట్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 7 సెలెక్ట్స్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో రిట్రీట్ అంటే దీనికి సినానిమ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద ఆప్షన్ 1 ఎల్యూడింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ డిస్క్రైబ్ ద అండర్లైన్ వర్డ్. సో సినానిమ్ అడుగుతున్నారు. సో అండర్లైన్ వర్డ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో దేర్ ఈజ్ ఎ బుక్ బిసైడ్ ద రిసార్ట్. సో బిసైడ్ ఈజ్ ద ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈడియం. సో కింది ఈడియంకి మీనింగ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. వెన్ పిగ్స్ ఫ్లై. పిగ్స్ ఫ్లై అనేది ఒక ఈడియం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. సో ఇది కూడా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే. సో లుక్ ఆఫ్టర్ అనే ఈడియంకి మీనింగ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో లుక్ ఆఫ్టర్ అంటే మనకు టేక్ కేర్ ఆఫ్. సో జాగ్రత్తగా ఉండమని. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ డిస్క్రైబ్స్ ద అండర్లైన్ వర్డ్.
సో ఇక్కడ మనకు అండర్లైన్ చేసిన వర్డ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. రాబ్ సెడ్ యూ హ్యావ్ టు లీవ్ నవ్. సో యూ హ్యావ్ టు లీవ్ నవ్, ఇందులో హ్యావ్ టు లీవ్ వచ్చేసి మనకు వర్బ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ చేసిన వర్డ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. ఈజ్ ఎఫిషియంట్. సో ఎఫిషియంట్ అనేది ఒక అడ్జెక్టివ్. సో ఇది అతని యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాగరిన్. స్టాగరిన్ అనేది ఒక ఈడియం. ఈ ఈడియంకి మీనింగ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు వాక్ ఇన్ ఎన్ అన్స్టడీ మేనర్. అంటే కరెక్ట్గా ప్రాపర్గా నడవకుండా ఊగుతూ తూగుతూ నడవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్గా స్పెల్ అవ్వడం జరిగింది, ప్రొఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రివల్యూషన్ అనే వర్డ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో రివల్యూషన్ అనే వర్డ్ హీ వాస్ వెల్ నోన్ రివల్యూషనరీ ఆఫ్ ద బ్రిటిష్ డేస్. సో ఆప్షన్ 4 నౌన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్లీ స్పెల్ వర్డ్ అడుగుతున్నారు. సో ఇచ్చిన 4 ఆప్షన్లో ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫైనాన్స్. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ వర్డ్కి మీనింగ్ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మనకు ఐ ఫినాలీ రీడ్ ద బుక్ విచ్ యూ టోల్డ్ మీ అబౌట్. సో ఇక్కడ విచ్ వచ్చేసి మనకు ప్రొనౌన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్స్ ఇన్ ద బిలో sentences. So the Supreme Court on Friday dash day-to-day hearing from August 6th of the politically sensitive land dispute case after nothing that the mediation proceeding to dash the dispute amicably. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఈ సెంటెన్స్ చదివి అందులో మనకు ఏదైతే ప్రాపర్గా ఫిట్ అవుతుందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ ఫ్రైడే ఆర్డర్డ్ డే టు డే హియరింగ్. ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఆర్డర్డ్ అనేది ఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజల్వ్ అండ్ లాస్ట్ వచ్చేసి హ్యావ్ ఫెయిల్డ్. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ లవ్స్ ఈటింగ్ పిజ్జా. ఇందులో లవ్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో లవ్స్ అనేది ఒక వర్బ్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇందులో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, పిట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇంతే ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇంగ్లీష్ సెక్షన్ కూడా కంప్లీట్ అయింది. సో టోటల్గా వచ్చేసి మనకు 3 సెక్షన్స్ కలిపి 90 మార్క్స్ అనేవి ఉంటాయి. సో మనకు ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత జనరల్ నాలెడ్జ్, తర్వాత లాస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా 90 క్వశ్చన్స్ అనేవి సిస్టమ్ అసిస్టెంట్లో ఆడడం జరిగింది. అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది 10 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్కి అనేది ఈ ఎగ్జామ్ పేపర్. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో వచ్చేసి నాది ఫస్ట్ వీడియో. సో నాకు ఇంతకుముందు ఇట్లా ఏ వీడియో చేయలేదు కాబట్టి సో కొంచెం తప్పులు అనేది ఈ వీడియోలో ఉండొచ్చు. దయచేసి నేను ఏమన్నా ఈ వీడియోలో కనుక ఏమైనా చిన్న మిస్టేక్స్ అనేవి చెప్పి ఉంటే నన్ను ఫర్గివ్ చేయండి. అండ్ ఏవైనా సజెషన్స్ కానీ ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చెప్పుంటే కానీ దాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఫర్దర్గా నేను తర్వాత చేయే వీడియోస్లో ఇటువంటి మిస్టేక్స్ అనేవి రిపీట్ కాకుండా సో కరెక్ట్గా చేయడానికి చూస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.